ఇప్పట్లో దీనికి సంబంధించిన కండిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ప్రతి దాంట్లో కూడా ఇప్పటివరకు వచ్చిన ప్రతి బెయిల్ కండిషన్స్లో కూడా నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటే వారందరూ బెయిల్కి సంబంధించిన పాస్పోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ వీక్ దర్యాప్తు సంస్థలు ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి సైన్ చేయాల్సి ఉంటుంది. వారి ముందు అటెండ్ కావాల్సి ఉంటుంది. అటెండ్ అయిన తర్వాత కొన్ని కండిషన్స్ లాస్ట్ టైం మనీష్ సిసోడియాకు 10 లక్షల బెయిల్ బాండ్ పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారు. పాస్పోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సోమవారం కూడా దర్యాప్తు సంస్థ అధికారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అటెండ్ అయ్యి సైన్ చేయాల్సి ఉంటుందంటూ కూడా గతంలో కండిషన్స్ పెట్టారు. ఇప్పుడు కూడా కవిత కూడా అవే కండిషన్స్ వర్తిస్తాయి, అవే కండిషన్స్ పెడతారంటూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి ఎట్టకేలకు వారందరూ ఏదైతే ఆశాభావంతో ఉన్నారో ఏదైతే ధీమా వ్యక్తం చేస్తారో దానికి అనుగుణంగానే ఈరోజు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది కొన్ని కండిషన్స్తో. ఆ కండిషన్ సంబంధించి కూడా ప్రధానంగా ఈ పాస్పోర్ట్ను సబ్మిట్ చేయాలి. మరోవైపు కేసుకు సంబంధించి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కవిత, ఆ కవితకు సంబంధించి ఇది కేసుకు సంబంధించి ఎక్కడ కూడా కేసు గురించి బయట ఎక్కడ ప్రస్తావించకూడదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత ఏ విధంగా అయితే కీలకంగా వ్యవహరించారని చెప్తూ ఉన్నారో దానికి సంబంధించి ఎవరు కూడా దీంట్లో సాక్షులుగా ఉన్న వారిని ఎవరైతే విచారణకు ఎదుర్కొన్నారో వారితో మాట్లాడకూడదు. మరోవైపు నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని భయపెట్టకూడదు, వారితో ఎప్పుడు కూడా కలవకూడదు, వారి కుటుంబ సభ్యులు కలవకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా బెయిల్ కండిషన్స్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. విశ్వనాథన్ మొత్తం కూడా కేసు అనేది పారదర్శకంగా జరగాలి, కానీ పారదర్శకంగా జరగడం లేదు, మీరు మొత్తం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేది ఒకంత అసహనం కూడా దర్యాప్తు సంస్థల పట్ల ద్విసభ్య ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేసింది. మొత్తంగా చూసుకుంటే ఎట్టకేలకు 5 నెలల సుదీర్ఘ ఎదురు చూపులకు భారీ ఊరట అనేది బీఆర్ఎస్ శ్రేణులు కానీ కవిత కుటుంబ సభ్యులకు భారీ ఊరట లభించిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. 2 కోర్టుల అటు ట్రయల్ కోర్టు రౌజోని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా, ఇటు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ఇద్దరు కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో ఇక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు వాదులు ప్రతివాదులు విన్న తర్వాత కవితకు సుప్రీం ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవీ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇక దీనికి సంబంధించి కవిత ఎప్పుడు విడుదలవుతారో కూడా చూడాల్సింది. ఒకవేళ ఈరోజు సమయం తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం కవిత రేపు తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏమన్నారు? Thank you, Shiva.